ఫస్ట్ టైం పార్సల్ నీకు వచ్చిన పికప్ చేసుకోనికి ఎవరు లేరు కానీ ఓవర్ యాక్షన్ మాట్లాడుతున్నారు. 100 రోజులు బైక్ ట్యాక్సీలో సంపాదించిన పైసలతో యూట్యూబ్లో సినిమా తీద్దాం అనుకున్నా కదా. ఈరోజు డే 4 పొద్దుగాలనే పెద్ద రైడ్ పడ్డది. పికప్ చేసుకొని 3 కిలోమీటర్స్ పోతే అప్పట్లో క్యాన్సిల్ చేసుకున్నారు. మళ్ళీ ఇంకో రైడ్ పడ్డదని పోతే వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. టైం పాస్ కోసం ఎందుకు ఇట్లా మా టైం వేస్ట్ చేస్తారు అర్థం కాదు. మొత్తానికి ఒక రైడ్ యాక్సెప్ట్ చేసుకొని పోయినా వాళ్ళని డ్రాప్ చేసే తోవలో ట్రాఫిక్ జామ్, అది అయిపోగానే ఇంకో దానికి ట్రాఫిక్ జామ్. ఈరోజు నేను ట్రాఫిక్ జామ్లో ఉండు ఎక్కువ, రైడ్లు కొట్టింది తక్కువ. 2-3 రైడ్స్ తర్వాత నాకు బుకింగ్స్ రాలేవు. ఎందుకో రోడ్ పక్కన ఇట్లా ఖాళీగా చాలాసేపు కూర్చున్నా. అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది, ఆకలిస్తుంది అని చెప్పేసి పక్కన ఒక స్టాల్ ఉండే అక్కడ పోయి ఫుడ్ తినేసిన. తిన్నది కూడా అరిగిపోయింది. కానీ ఈరోజు ఒక్క రైడ్ సరిగ్గా పడతలేదు. ఏందని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడే ఒక పార్సల్ వచ్చింది. సరే ఏదో ఒకటి ఇచ్చేద్దామని పోతే లొకేషన్ దగ్గర ఎవరు లేరు, ప్లస్ వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది. హాఫ్ అన్ అవర్ దగ్గర వెయిట్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టి వెళ్ళిపోయాను. ఇంకా నేను అక్కడ నుంచి వేరే రైడ్ తీసుకుని గంటన్నర తర్వాత కాల్ చేసి మేము వచ్చేదాకా ఆగాలి కదా అని మూతవారి మాట్లాడితే నేను కూడా ఏదో అనేసిన. దాని తర్వాత ర్యాపిడోలో బుక్ చేసి వాళ్ళకి పార్సల్ పంపించేసిన. వాళ్ళ వల్ల మస్తు టైం వేస్ట్ అయిపోయింది. ఇక బ్రోది కాశ్మీర్ అంటే మన దగ్గర బాగా ఎండలు ఎక్కువ, నేను ఇబ్బంది పడతా ఉన్నాడు. ఆయన దింపేసి ఇలా రోడ్ బొంట పోతా ఉంటే నీళ్ళ దాంట్లో కూర్చొని ఛాయ్ తాగేంత పైసలు ఎప్పుడు సంపాదిస్తానో ఏమో. ఈ నుంచి కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్కి రైడ్ పడ్డది. పిల్లగాడు జస్ట్ బాబు కటౌట్ జూనికి ఇంత దూరం రైడ్ బుక్ చేసుకున్నాడంట. పక్కనే ఆటోస్ కనిపిస్తే తీసుకొని తాగేసిన.